ప్రతి తరాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ తరంలో మీ కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు నా తరం, ఇప్పుడు మన తరం, ఇది మన తరం. నా తరంలో ఉన్న తండ్రుల తరం ఉంది, నా తరంలో వాళ్ళ మా గర్భాల గుండా వచ్చిన పిల్లల తరం ఉంది. ఇప్పుడు రెండో తరంలో మీరు ఉన్నారు. ఈ రెండో తరంలో ఉన్న వాళ్ళు మాత్రమే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీర్ణించుకుంటున్నారు. కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ తరములో ఉన్నవాళ్ళు ఎంతమంది ఈ తరంలో ఉన్న నీవు నీతిమంతుడుగా ఉన్నావు, ఒక్కరు భక్తి కలిగి ఉంటే చాలు, ఆడైనా మగైనా. ఆ తరములో వాళ్ళు నీతిపరులుగాను నిందారహితులుగాను దేవునితో నడిచిన వారుగాను మూడు అర్హతలు చెప్తున్నాడు. ఈ మూడు ఉన్నాయా మీ తరాలలో, మీ కుటుంబంలో? ఈ తరంలో ఒక్కొక్క కుటుంబాన్ని ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మన సంఘంలో, ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు మొదటి తరంలో వాళ్ళు ఉంటే ఉండొచ్చు, నా వయసు ఉన్న వాళ్ళు, మీ తండ్రులు మీ తల్లులు. లేదంటే మీ తర్వాత నా పిల్లల తరంలో ఉన్న మీరు, మా గర్భం నుండి వచ్చినటువంటి మీరు. ఈ రెండు తరాలలో ఎవరుండాలి? నీతిమంతులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కరు చాలు కుటుంబానికి. యథార్థవంతులైతే తన కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి తీసుకొస్తాడు. ఇలా ఎన్ని కుటుంబాలు ఈ తరంలో, నెక్స్ట్ తరంలో, నా తరంలో, నా పిల్లల తరంలో, మీ తరంలో ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారో ఆలోచించండి. ఈ